హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఐ హబ్. ఇది మన ఛానల్ ప్రొఫైల్. మన యూట్యూబ్లో డిపిఐ హబ్ విత్ మీ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ కనబడుతుంది. ఇందులో పైథాన్ కోర్స్, హెచ్టిఎంఎల్ కోర్సెస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఏ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? అవి ఒక డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ అనమాట పైథాన్లో. లైక్ అసలు మనం ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకున్నాం, దాని డెసిషన్ మేకింగ్ అనేది ఎలాగా మనం పెట్టుకోవాలి. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా మూవీకి వెళ్ళాలనుకుంటారు, మీ దగ్గర 200 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. మీరు ఒక 2 థియేటర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒక థియేటర్లో టికెట్ కాస్ట్ 150 రూపీస్, ఒక థియేటర్లో 200 రూపీస్. మీరేమనుకుంటారు? మిగిలిన 50తో ఏదైనా స్నాక్స్ లాగా కొనుక్కుందాం ఇంటర్వెల్లో అనుకుంటారు. అప్పుడు మీరు పైన అంటే మీకు ఎలా అయితే 150 రూపీస్ టికెట్ ఉన్న థియేటర్ని, లేదా థియేటర్ ఏ అనుకుందాం, ఏ థియేటర్కి వెళ్తారు మీరు? లేదు మనకి స్నాక్స్ అవసరం లేదు, కొద్దిగా లగ్జరీగా వెళ్దాం అనుకుంటే థియేటర్ బికి వెళ్తారు. అంటే ఏంటి? ఇక్కడ మీరు డెసిషన్ తీసుకుంటున్నారు. ఈ డెసిషన్ మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి తీసుకుంటాం. ఇఫ్ అంటే ఏంటంటే ఫస్ట్ కండిషన్. అంటే మీరు థియేటర్ ఏకి వెళ్ళాలనుకున్నారు అంటే ఏంటి? మన బడ్జెట్ అనేది కరెక్ట్గా 100 లోపే ఉంటుంది. అంటే 100 or 150 మనం పెట్టుకుంటాం. లేదు మనం ఎల్స్ స్టేట్మెంట్ తీసుకుంటే కనుక ఎల్స్లో ఏంటంటే అనదర్ ఆప్షన్, అంటే ఇది అవ్వకపోతే ఇది అనుకుంటాం కదా, అలా ఆప్షన్ బి లాగా థియేటర్ బి పెట్టుకుంటాం. ఫస్ట్ ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ అనేది మనకి ఒక కండిషన్. అంటే ఏంటి? ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితేనే మనకి రిజల్ట్ వచ్చుద్ది. లైక్ ఇప్పుడు ఇఫ్ ఇట్స్ రైనింగ్ యూ మే డిసైడ్ టు టేక్ అన్ అంబ్రెల్లా. అంటే ఇప్పుడు మీకు బయట వర్షం పడుతుంటే మీరు అంబ్రెల్లా తీసుకెళ్ళకూడదా అని డిసైడ్ అవుతారు. అంతే, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇఫ్ అంటే ఏంటి? ఒక కండిషన్. ఇలా జరిగితే మనం ఇది చేయాలి. లైక్ ఇప్పుడు వర్షం పడుతుంటే అంబ్రెల్లా తీసుకెళ్ళాలి, అంతే. ఒక ఇఫ్ బ్లాక్లో ఏంటంటే ఒక కండిషన్ ట్రూ అయితే అది వర్క్ అవుద్ది. అర్థమైనా? అంటే మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయిందనుకో ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఇక్కడ ఇఫ్లో ఏంటంటే మనకి ఒక అవుట్కమే వచ్చుద్ది, కానీ ఇఫ్ ఎల్స్లో ఏంటంటే ఒకటి వర్క్ అవ్వకపోతే ఇంకొకటి 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళారు, మీరు బటర్ కొనుక్కోవాలనుకున్నారు. జనరల్గా మీరు బటర్ అనేది 100 గ్రామ్స్ కొనుక్కోవాలని చెప్పి వెళ్ళారు. బట్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర లేదు 100 గ్రామ్స్ అనుకుంటే మీరు 150 or 200 గ్రామ్స్ ప్రిఫర్ చేయాలి కదా. అంటే ఏంటి? ఇఫ్ ఎల్స్ అని 2 స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇఫ్ కండిషన్ అంటే ఇప్పుడు 100 గ్రామ్స్ బటర్ లేదు, అప్పుడు ఎల్స్కి వెళ్తారు మీరు. అంటే ఏంటి? 150 or 200 గ్రామ్స్. అదే మీకు ఫస్ట్దే ట్రూ అయింది అనుకో ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేయరు కదా. అంటే ఇప్పుడు 100 గ్రామ్స్ ఉంటే మనకి 150 గ్రామ్స్ ఎందుకు? అలాగా ఇఫ్ ఎల్స్లో ఏంటంటే 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి వర్క్ అవ్వకపోతే ఇంకొకటి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి ట్రూ అవ్వకపోతే ఇంకొక స్టేట్మెంట్ వర్క్ అవుద్ది. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అంటే ఏంటంటే మెనీ అవుట్కమ్స్, అంటే ఇప్పుడు మెనీ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు వాడతాం. లైక్ ఇప్పుడు స్టూడెంట్ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 100 మార్క్స్ ఉన్న వాళ్ళకి ఏ+ గ్రేడ్ ఇవ్వాలనుకున్నారు. 90 అబోవ్ ఉన్న వాళ్ళకి ఏ గ్రేడ్ అని, 80 అబోవ్ ఉన్న వాళ్ళకి బి గ్రేడ్ అని, లేదా 70 అబోవ్ ఉన్న వాళ్ళకి సి గ్రేడ్, ఆర్ 30 బిలో ఉన్న వాళ్ళకి ఫెయిల్ చేయాలనుకున్నారు. వాళ్ళు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ వాడతారు. అంటే ఒక కండిషన్ ట్రూ అవ్వకపోతే డైరెక్ట్గా ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటుంది. అది ట్రూ అవ్వకపోతే ఇంకో కండిషన్. అలాగా మల్టిపుల్ ఫ్లో ఆఫ్ కండిషన్స్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటారు. మోర్ దాన్ 2 or more అవుట్కమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఒకటే అవుట్కమ్కి మోర్ దాన్ 2-3 కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ నెస్టెడ్ కండిషన్స్. ఇది కూడా సేమ్ అలాంటిదే, ఇఫ్ లాంటిదే. కాకపోతే నెస్టెడ్ కండిషన్స్లో ఏంటంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీరు మీ కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు పిన్ అడుగుద్ది. ఒకవేళ మీరు పిన్ రాంగ్ ఎంటర్ చేస్తే, ఇఫ్ అంటే ఏంటి? మీరు కార్డ్ ఇన్సర్ట్ చేశారు అంటే కార్డ్ ఇన్సర్ట్ చేసింది ట్రూ అయితేనే కదా మిమ్మల్ని పిన్ అడిగేది. లేకపోతే డైరెక్ట్గా ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోద్ది. అంటే మీరు కార్డ్ ఇన్సర్ట్ చేయలేదని. మీరు కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేయమని అడుగుద్ది. ఒకవేళ పిన్ కరెక్ట్ అయితే ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ తీసుకొని
ఒకవేళ మనం ఎంటర్ చేసిన పిన్ కరెక్ట్ అయితే మనకి అమౌంట్ ఎంత రాయాలని చెప్పి అంటే మనకి ఎంత విత్‌డ్రా చేసుకోవాలో ఇచ్చుద్ది ఆప్షన్. లేదు మనం పిన్ రాంగ్ ఎంటర్ చేస్తే మళ్ళా రీడైరెక్ట్ అయ్యి మీరు పిన్ రాంగ్ ఎంటర్ చేశారని ఎల్స్ స్టేట్మెంట్ చూపించుద్ది. ఫర్ సపోజ్ మీరు పిన్ కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేశారు. దాని లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటది. లైక్ ఇప్పుడు మీరు నెస్టెడ్ కండిషన్స్ గురించి ఒకసారి ల్యాబ్‌లో ఇదే ఎక్స్‌పీరియన్స్ లైక్ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్‌ని ఎలా వర్క్ అయిద్దో చూపిస్తా. నెక్స్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటి కండిషనల్ స్టేట్మెంట్స్‌లో. ఫస్ట్ ఫుడ్ డెలివరీ యాప్స్. ఇప్పుడు మీకు ఒక అడ్రస్ ఇచ్చారు. మీ అడ్రస్‌కి మీరు ఫోన్‌పే చేయాలి లేదా కార్డ్‌తో పే చేయాలనుకున్నారు. మీకు ఆర్డర్ వచ్చేలోపే ఆంధ్ర బ్యాంక్ ద్వారా కానీ, ఎస్‌బీఐ కానీ లేదా యూనియన్ బ్యాంక్ ద్వారా కానీ పే చేశారు. పే చేసినప్పుడు మనకి బ్యాంక్ ఆఫర్స్ అని ఉంటాయి. మీరు ఇన్ని పాయింట్స్ ఉంటే అంటే లైక్ ఇప్పుడు మీకు ఒక 100 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. 100 పాయింట్స్ ఉంటేనే మీకు ఇలా ఫ్రీ డెలివరీ ఎలిజిబుల్ ఉంటది అంటారు. అదేంటి ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్‌లో మీకు 100 పాయింట్స్ ఉన్నాయా లేదా అని చూసుద్ది ఫస్ట్. లేవు అనుకుంటే అది ఎల్స్ స్టేట్మెంట్‌కెళ్ళి మీకు ఫ్రీ డెలివరీకి ఎలిజిబుల్ కాదని చూపించుద్ది. అండ్ మొబైల్ అథెంటికేషన్. మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యారు. దానికి ఒక పాస్వర్డ్ ఉంటది. మీరు జీమెయిల్ ద్వారా లాగిన్ అయినప్పుడు మీరు మెయిల్, పాస్వర్డ్ ఇస్తే అది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటది కదా! కరెక్ట్ అయితే మిమ్మల్ని నెక్స్ట్ పేజ్‌కి డైరెక్ట్ చేస్తుద్ది. లేదు మీకు ఉన్న పేజ్‌లోనే మీకు రాంగ్ మీ పాస్వర్డ్ ఆర్ యూజర్ నేమ్ రాంగ్ లేదా ఈమెయిల్ ఐడీ రాంగ్ అని చెప్పి ఇచ్చుద్ది. ట్రాఫిక్ సిగ్నల్స్. ఒక లైట్ ఆఫ్ అవ్వగానే ఇంకొక లైట్ ఆన్ అవ్వాలి కదా! లైక్ ఇప్పుడు రెడ్ లైట్ ఆన్ అయింది. అంటే ఏంటి స్టాప్ సిగ్నల్ ఉందని అర్థం. యెల్లో లైట్ ఆన్ అయింది. వెయిట్ చేయండి అని అర్థం. అలాగా ఒక లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంకొక లైట్ ఆఫ్‌లో ఉండాలి గదా! ఇది కూడా లాజిక్ డైరెక్ట్స్ అంటే కండిషనల్ లాజిక్స్ యూజ్ చేస్తారు ట్రాఫిక్ లైట్స్‌లో. అండ్ ఇప్పుడు మనం ఈరోజు కంపారిజన్ ఆపరేటర్స్ గాని, లాజికల్ ఆపరేటర్స్ గాని వీటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్‌లో యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు టికెట్ ప్రైసింగ్‌లో ఈ సింబల్స్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అయి యూజ్ చేస్తాం. లాజికల్ ఆపరేటర్స్‌లో ఏంటంటే 2 ఆర్ మోర్ కండిషన్స్ లైక్ ఇప్పుడు మొబైల్ అథెంటికేషన్ గాని, ఈ ఏటీఎం పిన్స్ గాని, లేదా ఏదైనా ఏజ్ వెరిఫికేషన్ మనం లాజికల్ ఆపరేటర్స్ డిస్కస్ చేసాం మన ఛానల్‌లో. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఈ మాడ్యూల్ వినకముందు మీరు ఆ మాడ్యూల్ వింటేనే మీకు ఈ లాజికల్ ఆపరేటర్స్ అర్థమవుద్ది. అంటే ఈ మాడ్యూల్‌లో మనం డిస్కస్ చేసుకుంది కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఆపరేటర్స్ వీడియో విని ఇక్కడికి రావాలి. ఒక్కసారి మీరు ఆ వీడియోని విజిట్ చేసి విన్న తర్వాత ఈ వీడియో స్టార్ట్ చేయండి. అసలు కీ పాయింట్స్ ఏంటి? సమ్మరీ ఏంటి? అసలు రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ గానీ, ప్రాక్టీస్ గానీ అంటే ప్రాక్టీస్ ఏంటంటే మనం వీఎస్ కోడ్‌లో గానీ మీకు కొత్తగా గూగుల్ కొలాబ్ గూడా మనం పైథాన్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ నేను మీకు గూగుల్ కొలాబ్‌లో ఎలా మనం యూజ్ చేసుకోవాలంటే గూగుల్ కొలాబ్‌లో పైథాన్ కోడ్ ఎలా రన్ చేసుకోవాలి. ఈరోజు నేను కండిషనల్ స్టేట్మెంట్స్ అని గూగుల్ కొలాబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఐడియల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా లాస్ట్ వీడియో దాకా. ఈరోజు గూగుల్ కొలాబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో వీఎస్ కోడ్‌లో ఎలా రన్ చేసుకోవాలో చూపిస్తా. అంటే సింగిల్ కంపైలర్‌తో కాకుండా 2, 3 కంపైలర్స్‌లో మీకు డైలీ చూపిస్తా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం గూగుల్ కొలాబ్‌కెళ్ళి ఎలా చేయాలో చూద్దాం. అంటే మనం కోడ్ ఎలా రాయాలి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఏంటి అవన్నీ చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి రికమెండ్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.